ఈ రోజు మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మెదక్ నియోజకవర్గంలోని మైనంపల్లి సొంత గ్రామం కొరివిపల్లిలో తాజా మాజీ సర్పంచ్ పద్మా మల్లేశం, మాజీ సర్పంచ్ మైనంపల్లి రంగారావుతో పాటు 100 మంది కాంగ్రెస్ పార్టీలో వీడమన్నారు. ఈ రోజు తెలంగాణ భవన్లో కేటీఆర్, హరీష్ రావు సమక్షంలో పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుండి బీఆర్ఎస్ పార్టీకి చేరనున్నారు. పెద్ద తప్పును సరిదిద్దుకునే అవకాశం కలిగించిన మన బీఆర్ఎస్ పార్టీ మన జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి గారికి, మా మండల అధ్యక్షులు రాజన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సరిదిద్దుకొని తప్పు చేసినాము, కాకపోతే ఆత్మగౌరవం చంపుకొని పనిచేయకపోతున్నామాడ. మా పెద్దలు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆత్మగౌరవం లేని దగ్గర పనిచేయడం చాలా కష్టం. వ్యక్తిగత దూషణలు చేస్తూ ఆత్మగౌరవాన్ని చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఆత్మగౌరవాన్ని అధిగమించే కాడానికే మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నాం. మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి కార్యకర్తకు చేతులెత్తి నమస్కరిస్తూ జై తెలంగాణ కోరుతూ, మరి ఈరోజు మా జిల్లా అధ్యక్షురాలు పద్మక్క మరి నా తోబుట్టు కంటే ఎక్కువ చూసుకుంది గతంలో. అయినా ఇందాక మా తమ్ముడు చెప్పినట్టు క్షణిత ఆవేశంలో పార్టీని వీడి మరి వెళ్ళవలసి వచ్చింది. అప్పటి సమయంలో కొద్దిగా తప్పిదం చేసినాం కాబట్టి మనస్ఫూర్తిగా మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాను మీ అందరి ముందు నేను నాతోటి వచ్చిన కార్యకర్తలకు మరి అన్నదమ్ములకు అందరికీ నన్ను క్షమించమని వేడుకుంటున్నా. మరి ఇక్కడ అహంకారపూరితమైన పాలన జరుగుతుంది. మరి అప్పుడు కూడా వాళ్ళు ఎలక్షన్లప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట జరుగుతుంది, ఒక మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి. కాబట్టి ఈరోజు పార్టీని విడిచి మరి మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తున్న సందర్భంగా అక్క వాళ్ళ చెంతకు చేర్చుకొని మరి రావాలి తమ్మి అని చెప్పి మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళకి దగ్గర తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీకందరికి కూడా ఏదైనా తప్పు జరిగితే ప్రింట్ మీడియా ద్వారా అందరికీ క్షమాపణ చెప్తూ జై తెలంగాణ. గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి కల్లబొల్లి మాటలు నమ్మి పార్టీలోకి చేర్చుకున్నటువంటి వాళ్ళను మళ్ళీ ఈరోజు తెలంగాణ పార్టీలోకి వాళ్ళు చేసినటువంటి పరిస్థితులను చూసి మళ్ళీ తెలంగాణ పార్టీలోకి వస్తున్నటువంటి మా అన్నలైనటువంటి జీవనన్న కానీ, నరేందర్ అన్న కానీ, రంగన్న గారి అందరికీ కూడా మేము ఘన స్వాగతం పలుకుతున్నాము. తప్పకుండా మేమందరం కూడా ఒకే తాటిపై ఉండి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి మేమందరం కూడా కలిసికట్టుగా కృషి చేసి వాళ్ళందరినీ కూడా మేము పూర్తిగా ఆదరించి తప్పకుండా భవిష్యత్తులో ఏ రకంగా అయితే తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వంలో ఎలాంటి పరిస్థితులు ఉండేనో మళ్ళీ పూర్వవైభవానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ వాళ్ళకు కూడా తగిన గుణపాఠాన్ని తప్పకుండా తెలియజేస్తామని కూడా మా కలిసి కట్టుతున్న ఉన్నటువంటి తనాన్ని వాళ్ళు చూసి అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది. తెలంగాణ అంటేనే ఆత్మాభిమానం, అది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఆత్మాభిమానం కోసమే పనిచేస్తారు తప్ప డబ్బుల కోసమో దేనికోసమో పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఉండదు. కాబట్టి తప్పకుండా గుర్తించి కార్యకర్తలు గుర్తించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. కాబట్టి తప్పకుండా గుర్తించాలని తెలియజేసుకుంటూ తప్పకుండా భవిష్యత్తులో మేమేందో కూడా అంటే తెలంగాణ ఏందో కూడా తెలంగాణలో ఉన్నటువంటి కార్యకర్తలు ఏందో కూడా నిరూపించుకొని తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీని పూర్వవైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిందిగా వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన గౌరవ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందనే ఉద్దేశం కొద్ది మరి ఇక్కడ ఉన్న మన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా రాజీనామా చేసి మరి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే మరి కొన్ని ఎలక్షన్లలో కొద్దిగా నారాజై వెళ్ళిండ్రో వాళ్ళు మళ్ళీ తిరిగి సొంత గుడికి రావడం అనేది మరి సంతోషకరమైన విషయం. వాళ్ళందరికీ కూడా నేను ఒక అక్కగా పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వాళ్ళందరికీ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరికీ స్వాగతం కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు 19 నెలలు మరి పార్టీకి దూరమైనప్పటికీ కూడా ఆ 19 నెలలు వాళ్ళకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళు సొంత గుడికి రావడం అనేది మరి సంతోషకరమైన విషయం. వాళ్ళందరికీ కూడా సుస్వాగతం తెలియజేస్తున్నాను. తప్పకుండా మరి
మీ అందరి ఆశయాలకు అనుగుణంగా రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా అధికారంలోకి వస్తుంది. గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. డెఫినెట్గా ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గం కూడా మళ్ళీ పునర్వైభవం తెచ్చుకుంటుంది. అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి మధ్యలో కుంటుపడింది. ఇక్కడ మరి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తుందో ఆ శాసనసభ్యులు అభివృద్ధి చేయకపోవడం వల్ల మళ్ళీ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. కుంటుపడింది మెదక్ నియోజకవర్గం, అభివృద్ధి కుంటుపడింది. మెదక్ నియోజకవర్గం వెనుకబడింది. దాన్ని అనుసరించి మరి అందరూ కూడా మరి పార్టీలోకి వస్తున్నందుకు వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే మరి ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ సొంత గూటికి చేరుకుంటున్నారు వాళ్ళు నిజంగా ఇవాళ వాళ్ళ ముఖంలో సంతోషం చూస్తే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సొంత ఇంటికి వస్తే ఎట్లుంటారో ఆ విధానం వాళ్ళలో కనబడుతుంది. మరి వాళ్ళ మాటల్లో కూడా మీరు వాళ్ళ ఆవేదన కూడా మీరు వినాలని మా ప్రెస్ మిత్రులకు తెలియజేస్తున్నారు. ప్రజలకు కూడా తెలియజేయాలని తెలియజేస్తున్నాం. ఆత్మగౌరవం మర్యాద కూడా లేనటువంటి పరిస్థితిని చూసినటువంటి పరిస్థితులు ఉన్నాం మేము. అక్కడ గెలిచిన 2 నెలల నుండి గెలుపు కొరకు పనిచేసేటువంటి ఏ వ్యక్తిని కూడా ఆదరించకపోగా కనీస మర్యాద గౌరవాలు లేకుండా చూసినటువంటి పరిస్థితిని మేము అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. మరి ముమ్మాటికి మాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అప్పుడే పుట్టిన చంటి బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో ముమ్మాటికి తెలంగాణ కూడా కేసీఆర్ గారి చేతుల్లో ఉంటే అంతే క్షేమంగా ఉంటుందని ఒక భావనతోని మరోసారి మేము చేసినటువంటి పొరపాటును యావత్ మెదక్ ప్రజానికి మమ్మల్ని క్షమించాలని మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ మరి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడానికి మరి సొంతింటికి తిరిగి వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున మరి శిరస్సు వంచి వారికి నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ క్యాడర్తో అందరం కూడా మెదక్ జిల్లాలో మెదక్ను పూర్వవైభవం దిశగా మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ అక్కడ అనేక రకాల అవమానాలు కాకుండా కుటుంబ సభ్యులను సైతం కూడా వారు మరి చెప్పుకోలేనటువంటి భాషలో చెప్పుకోలేనటువంటి పదాల్లో మేము అందరం కూడా ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి మెదక్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏది కోల్పోయారో మరి ఏదైతే కరెక్ట్ అనేది కూడా మెదక్ ప్రజలకు కూడా ఇప్పటికీ అర్థమైంది. కాబట్టి మెదక్ ప్రజానికి అందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఆనాడు మా వెంట ఉన్నటువంటి మెదక్ ప్రజానికానికి కూడా భవిష్యత్తులో కూడా మాతో పాటు వారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి ముమ్మాటికి మాతో పాటు కలిసి నడుస్తారని చెప్పి ఆశిస్తూ మరి కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేరుతున్న సందర్భంలో హరీష్ అన్న నాయకత్వంలో పద్మక్క నాయకత్వంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కూడా పనిచేయడం సిద్ధమైనామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.